అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఫ్లవర్స్‌తో చెప్తున్నాను. అంటే ఎందుకంటే ఒక ఫ్లవర్స్ ప్రతి ఒక్క దానికి సంకేతం కదా! దాని నుంచి నేను ఈ ఫ్లవర్స్ చెప్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అందరూ బాగుండాలా, అందరూ ఖుషిగా బాగుండాలా, అన్ని పనులు సక్సెస్ కావాలా. 2024లో ఎలా వెళ్ళిపోయామో అది తెలియదు. అయిపోయింది, నడిచిపోయింది గతం. గతం విడిచేసి ఇప్పుడు మనము ఫ్రెష్‌గా 2025లో అయితే కొత్తగా లైఫ్ చేయాలా, ఏమో అచీవ్‌మెంట్ చేయాలా అనుకున్నామో అవంతా అచీవ్‌మెంట్ చేసి హ్యాపీగా, ఖుషిగా పోవాలా. అంతకన్నా మించి మన ఆరోగ్యం బాగుంటే ఏమైనా సాధించు. ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఏమైనా. ఎందుకంటే నేను కొన్ని రోజుల నుంచి వీడియో చేయలేకపోతున్నా. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అండ్ వర్క్ ప్రెషర్, దాని నుంచి నేను వీడియో చేయకపోతున్నాను. అందుకే మన సబ్స్క్రైబర్ వ్యూవర్స్‌కి అందరికీ హెల్త్ అండ్ గుడ్ బాగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు న్యూ ఇయర్‌కి అయితే మేము కంసంద్రం దేవస్థానానికి అయితే పోతున్నాను. ఆల్రెడీ ఎన్నో కితాలు పోయినాను కంసంద్రం. మాకు దగ్గరగా అంటే కోట్లింగేశ్వర కంసంద్రమే. అందుకే పోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే మేము మా కంపెనీ తరపు నుంచి న్యూ ఇయర్‌కి ఏమి ఇచ్చినారు గిఫ్ట్స్ అనేది. ఆల్రెడీ దీపావళి గిఫ్ట్స్ ఇచ్చినారు. బట్ నాకి ఏమి ఇచ్చినారు అది చూపిస్తాను. ఓకేనా? అది చూడండి. మాది యాక్చువల్లీ ఇదొచ్చి స్టుడ్స్ అనేసి హెల్మెట్. బట్ నాది వైకలెన్స్, మా కంపెనీ బైక్‌ది వైకలెన్స్ 3 ఇయర్స్ నుంచి ఉండింది. బట్ తీసుకోలేదు. బట్ ఈ న్యూ ఇయర్‌కి అయితే నాకు వచ్చినది. బట్ ఇది చూపియాలని ఏం లేదు. బట్ ఒక మెమొరీగా ఉంటుంది కదా మన వీడియోలో అనేసి దానికోసంగా ఇది చూపిస్తున్నాను. హెల్మెట్ అందరూ చూసుంటారు. కానీ అయినా ఎందుకంటే కంపెనీ నుంచి ఇచ్చిన ఫస్ట్ హెల్మెట్, అంటే మన సేఫ్టీ కోసం గాడిలో వెహికల్ ఏడైనా పోతుంటే తలకి ఏమి దెబ్బ తగలకుండా ఉండాలనేసి, అలాగే బాగా సేఫ్టీగా ఉండాలనేసి మాకు ఈ కంపెనీ ప్రొవైడ్ చేయండి. మా కంపెనీ నేమ్ వచ్చి వెంకీస్, అంటే వెంకటేశ్వర యాచరీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కంపెనీ. వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఎంతోమంది వెహికల్ ఇడుస్తూ ఉంటారు. వాళ్ళ సేఫ్టీ కోసం కంపెనీ ఫ్రీగా ఇది ఇచ్చినది హెల్మెట్. కంపెనీ వాళ్ళు దాన్ని ఎలా ఉంది ఏమని చూపిస్తాను. యాక్చువల్లీ నేను మొన్నే ఓపెన్ చేసి చూసేసినాను. బట్ వీడియో కోసంగా నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను. హెల్మెట్ ఏదైతే స్టుడ్ ఆల్రెడీ స్టిక్కర్ ఇచ్చినారు, ఆల్రెడీ తీసేసినాను. స్టిక్కర్ స్టుడ్స్ అనేసి హెల్మెట్ ఐఎస్ఐది 2 వీలర్ది హెల్మెట్ బాగుండేది. వాళ్ళు అయితే దీనికి కార్డ్ వేరే ఇచ్చినారు, సేఫ్టీ కార్డు. అది మీకు చూపించాలనేసి వీడియో ఇచ్చేస్తున్నాను. ఇదే హెల్మెట్ మా కంపెనీ నుంచి ఇచ్చింది. ఇప్పుడైతే నేను అందరికీ అంటే ఇంట్లో అందరూ మొబైల్ ఛార్జ్ చేసుకుంటున్నారు. చిన్నోళ్ళు ఉంటారు కదా ఇంట్లో, చిన్నోళ్ళు అయితే ఇప్పుడు ఫోన్ ఆడపెట్టింటే ఫోన్ వచ్చి ఎత్తి పెరికేది, తీసేసేది అట్లా చేస్తూ ఉంటారు. అందరికీ ఇది సేఫ్గా ఉండాలనేసి మన వీడియోలో అయితే నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేసుకున్నాను. దీని లింక్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అందరికీ యూస్ఫుల్గా ఉండాలనేసి. అది ఇంట్లో చిన్నోళ్ళు ఉంటారు, కొంచెం వైర్లు అది ఇది తీస్తూ ఉంటారు కదా, అందుకే వాళ్ళకి సేఫ్టీగా ఉండాలనేసి ఇది చూపిస్తున్నాను. ఎట్లుందేమో చూపిస్తాను. ఇలాగైతే బాక్స్ ఇచ్చినారు. 1 to 4 బాక్స్ వచ్చింది. 4 బాక్స్ ఏమప్ప అంటే ఇది ఏంటికి యూజ్ అవుతుందంటే ఆ యూజ్ గురించి మీకు చెప్తాను. ఆల్రెడీ ఇంట్లో ఉంటే చూపించచ్చు. బట్ ఇక్కడ రూమ్లో ఉండదు. ఇక్కడ స్విచ్ బాక్స్ ఏమి ఉండలేదు. దాని నుంచి మీకు ఎగ్జాంపుల్గా చూపించాలనేసి చూపిస్తున్నాను. ఇది ఇక్కడైతే స్టిక్కర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ తీసి మన ఇంట్లో ఇప్పుడు స్విచ్ బాక్స్ ఉంటుంది కదా, స్విచ్ బాక్స్ పైన కొంచెం పైనగా ఇది అతికిస్తే మొబైల్ని ఇక్కడ ఛార్జ్ వైర్ పిన్నేసి మొబైల్ని అయితే ఇలా పెడితే ఇట్లా వాళ్ళకి ఇలా ఉంటుంది. దీనికి ఛార్జ్ వేసుకోవచ్చు. చిన్నోళ్ళకి అందుకుందా ఉంటుంది. ఫోన్ అయితే మనకు సేఫ్టీగా ఉంటుంది. చిన్నోళ్ళ కోసందా ఇది మన సేఫ్టీ. బట్ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా.
మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, వర్త్ అనిపిస్తే తీసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, సరేనా? నెక్స్ట్ ఇంకొకటి అయితే, నేనైతే మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. కింద అయితే ఫుల్, ఇప్పుడైతే వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్లో అయితే ఏమైతే యోగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫుల్ కోల్డ్ అనిపిస్తుంది, నాకైతే చలిగా అనిపిస్తూ ఉండే. దాని నుంచి నేను ఒక అమెజాన్లో వచ్చి ఒక ఇది మ్యాట్ అనేది పర్చేస్ చేస్తున్నాను. ఎవరు మార్నింగ్ లేచి యోగా ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు హెల్త్ ఫిట్గా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలం హెల్తే ఇంపార్టెంట్. డబ్బు అయితే ప్రతి ఒక్క మనిషి సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళకి తగబడే అంత. అతి ఆశగా పోతే మనము అంతే. అందుకే మన హెల్త్ ఇంపార్టెంట్. నాకు తెలిసిన మటుకు హెల్త్ ఇంపార్టెంట్. డబ్బు కన్నా ఫస్ట్ హెల్త్ కరెక్ట్గా ఉంటే మనం ఎంతైనా మళ్ళీ డబ్బు సంపాదిస్తుంది. మైండ్ హెల్త్, దానికోసం అయితే చూడండి. దానికైతే అయితే మార్నింగ్ నేను ఎక్సర్సైజ్ తీసి చూపించాలనేసి, అంటే ఎందుకంటే ఇది మీకు కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది కదా, యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అయితే చూపిస్తాను. మన సేఫ్టీ కోసం, మన హెల్త్ కోసం. ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తాను. ఎలా ఉంటుందో మ్యాట్ అనేది జస్ట్ చూసింటారు కొంతమంది, ఎవరు చూసలేదో వాళ్ళకి చూపిద్దామనేసి. అందుకే చూడు ఇలా ఉంటుంది. దీన్ని అయితే ఇలా తీస్తే, ఇలా తీసుకొని ఇలా దీంట్లో కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు, లేకుండా ఉంటే చూడు ఇలా ఉంటుంది మ్యాట్. యాక్చువల్లీ నేను అదే న్యూ ఇయర్కి చూపించాలనేసి, బట్ వచ్చి 2 days అవుతుంది, బట్ నేను తీసేక్కాలేదు. ఫస్ట్ వీడియో తీసి ఆ మీట చేద్దామనేసి నేను ఉండిపోయిందా. ఇంకా 2025 అయితే ఫుల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎంత బాడీ ఫిట్గా ఉంటే అంత మంచిది. ఇదే మ్యాట్. మనకు కావాల్సినప్పుడు ఇట్లా కింద వేసుకొని దీనిపైన అయితే మనము యోగా అంటూ ఎక్సర్సైజ్ అంతా చేసుకోవచ్చు, కానీ సేఫ్టీగా ఉంటుంది. కింద అయితే ఫుల్ కోల్డ్ ఉంటుంది కదా నేల, ఇదైతే కొంచెం బాగా సేఫ్టీగా ఉంటుంది. దానికోసంతో ఈ మ్యాట్ పర్చేస్ చేసినాను. దీనికి లింక్ కావాల్సి ఉంటే నేను వీడియో కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. కావాలని ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ప్రమోషన్ వీడియో ఏమీ కాదు, మన సేఫ్టీ కోసం, మన యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ సేఫ్టీ కోసం నేను ఈ వీడియో ఇవంతా పెడుతున్నాను. ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఓన్లీ సేఫ్టీ, ఓకేనా? ఇలాగైతే 3, ఒక హెల్మెట్, ఒక మొబైల్ గురించి, ఓకే, ఎక్సర్సైజ్ మ్యాట్ గురించి చెప్పినాను. ఫ్రెండ్స్, మీకేమన్నా ఇది యూజ్ఫుల్గా అనిపిస్తే మీకు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇప్పుడు న్యూ ఇయర్కి అదే టెంపుల్ పోదాం అనుకున్నాను. ఫ్యామిలీ ఆ దేవస్థానం దగ్గరికి వస్తుంది. నేను ఇంకా ఆ దేవస్థానం పోయి ప్రార్థిస్తాను. అందరూ బాగుండాలనేసి, నేను కూడా బాగుండాలనేసి. ఎందుకంటే మన ఒక ఇండియాలో ఒక నమ్మకం, దేవుని భక్తిగా అందరూ ప్రార్థిస్తారు కదా, అందుకే పోతున్నాను. ఓకే, లాస్ట్ టైం మనమైతే దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసినాం. దేవస్థానం దగ్గర ఇదే చూడండి ఎంట్రన్స్. ఎంతమంది వచ్చినారంటే లెక్కే లేదు న్యూ ఇయర్కి. కంసంద్రం కోట్లింగేశ్వర, ఇది వచ్చి కోలార్ డిస్టిక్, కేజప్ తాలూకు, అక్కడ కంసంద్ర అనేసి వస్తుంది. ఇది చాలా ఫేమస్. న్యూ ఇయర్కి అయితే జనం చూడండి ఎంతమంది నిండిపోయినారంటే అంతమంది నిండిపోయినారు. మాకైతే దగ్గరగా ఉంటుంది, మేము ఎప్పుడు పోతూనే ఉంటాము. బట్ సరేలే పోదాం కదా అనేసి, న్యూ ఇయర్కి దగ్గర కదా అనేసి వచ్చినాం. ఎంత రష్గా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ రష్ అంటే రష్. అందుకే వాయిస్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా అంటే వాయిస్ ఎక్కువ సౌండ్ కదా, జనాలు ఉండే దాని నుంచి ఇస్తున్నా. చూడండి ఎంతమంది వస్తున్నారు లోపలికి. ఓం నమ శివాయ. చూడండి మన లింగాలు, ఎన్ని లింగాలు ఉన్నాయంటే 1 కోటి లింగాలు ఉన్నాయి. లెక్కే లేదు, కౌంట్ చేసే కూడా లేదు, అన్ని లింగాలు ఉన్నాయి. జనాలు చూడండి, ఫోటోలు, సెల్ఫీలు మన బ్యాక్గ్రౌండ్లో
పెద్ద కూతురైతే మెహందీ ఏసుకోవాలనేసి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నది. సరేలే మా రమ్మ ఏపిస్తాననేసి పిలుచుకొనొచ్చి మెహందీ ఏపిచ్చినాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా తన ఖుషికి. అలాగే మా వైఫొచ్చి వాళ్ళ అమ్మోళ్ళ ఊర్లో ఓం శక్తి మాలేసింది వాళ్ళమ్మ. దాన్ని కాబట్టి అక్కడ పోయినది. ఈశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు పలమనేరులో ఉండారు. మేమైతే కంసంద్ర కేజీఎఫ్‌తో కంసంద్ర దేవస్థానంలో ఉండాము. నా చిన్న కూతురైతే ఫుల్ హ్యాపీగా దేవుడినైతే మొక్కుతున్నది. చాలా హ్యాపీ అనిపించింది. మేము అక్కడున్న, ఇక్కడున్న వీడియో క్లిప్‌లో అయితే ఇద్దరు పక్కనే ఉన్నకట్లా వీడియో అయితే ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. తనైతే చాలా ఖుషిగా ఉన్నది. దేవుడినైతే మొక్కేస్తుంది. హాయ్ మధు. ఆ! చూసే కొందరికి చాలా హ్యాపీ అనిపించింది. ఆహ్, చాలా బాగా అనిపించింది. అందరూ మా ఫ్యామిలీ మొత్తం దేవస్థానంలోనే ఉండాం. హలో గైస్, నేనైతే ఇప్పుడు దేవస్థానం నుంచి అయితే నేను ఉండే రూమ్కి వచ్చేసినాను మా కంపెనీ దగ్గరికి. ఎందుకంటే దేవస్థానంలో ఫుల్ రష్ అంటే రష్. ఆ రష్లో ఫుల్ టైర్డ్నెస్ అయింది. అందుకే అంటి తోట దగ్గరికి వచ్చినాము. అంటి తోట దగ్గర అయితే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా, దానికోసం వచ్చిన. ఫుల్ టైర్డ్ అయిపోయినాను. కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది కదా అంటి దగ్గర. అది వచ్చి ఈ తోట వచ్చి మా కంపెనీ పక్కల ఉండేది అంటి తోట. బట్ మా ఓనర్దే ఇది. ఇప్పుడు ఎందుకంటే ఈ అంటి తోట దగ్గర వచ్చినానంటే ఇంకా కొంచెం మాట్లాడాలని ఉంది మీ జొత్తులో, అందుకోసందా వచ్చినాను. ఈ తోట ఇప్పుడైతే కట్ చేస్తారు కదా, కొంచెం కాయలు కాస్తే కట్ చేస్తారు కదా, మళ్ళీ ఆ మెమొరబుల్గా ఉండేలే కదా. ఇప్పుడైతే కొంచెం వీడియో క్లిప్ పెడదాము వీడియోలు అనేసి వచ్చిన. తోటనైతే ఒక లుక్ వేసుకునేయండి. చూడండి, ఇది అంటే తోట చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇది పెట్టి ఇప్పటి వరకు 2 months అయింది. 2 monthsకి అయితే ఇలా వచ్చినది. చక్కగా ఉంది తోట. వీడియో క్లిప్ పెట్టాలనేసి, ఒక మెమొరబుల్గా ఉంటుంది అనేసి వీడియో తీస్తున్నా. ఇది అంటి తోట. యాక్చువల్లీ ఇది మా ఓనర్దే, దాని నుంచి మేము తీస్తున్నాను. ఇలా ఉంది చూడండి తోట, చక్కగా ఉంది కదా. ఇంకా దీని లోపల కూడా మనం పోదాము. దీంట్లో లోపల అంతా డ్రిప్స్ వేయండి చూడండి. ఇక్కడ డ్రిప్స్లో అయితే నీళ్ళు పోతుంది, అంటే ఈజీగా ఉంటుంది పాత పద్ధతి లేకుండా. ఇప్పుడైతే అక్కడైతే చక్కగా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇదే మా అంటి తోట చూస్తారు కదా, ఇదే అంటి తోట. అంటే బాగుంటుంది కదా గ్రీనరీగా, అంటే మైండ్ రిలాక్స్గా ఉంటుంది. కొంచెం ఈవినింగ్ టైం అట్లా వాకింగ్ చేసుకుని అట్లా రావచ్చు. కానీ మా కంపెనీ డీటెయిల్స్ గురించి అది ప్రైవసీ, బట్ కంపెనీ గురించి ఏదే కానీ నేను వీడియో క్లిప్ పెట్టిన, నేను వర్క్ చేసేది అది మా కంపెనీకి విరుద్ధంగా ఉంటుంది. అందుకే నా పర్సనల్గా నేను ఎక్కడైనా తిరిగి నా వీడియో నేను పెట్టుకోవచ్చు. బట్ కంపెనీ ఒక ఇది ఉంటుంది కదా ప్రైవసీ, దాని నుంచి నేను ఈ ఏం వర్క్ చేస్తున్నానో ఆ వర్క్ది ఆమెట ఏమో అక్కడే నడుస్తున్న పొల్ట్రీ గురించి ಬಗ್ಗೆ నేను డీటెయిల్స్ పెట్టుకోవడం దాని కాబట్టిదా వీడియో పెడుతుండలేదు ఆ కంపెనీ డీటెయిల్స్ అయితే. ఓకే, ఇప్పుడైతే చూడండి అంటి తోట అయితే నాకు చాలా నచ్చింది. కొంచెం నాకైతే హ్యాపీనెస్ ఉంటుంది ఇలా గ్రీనరీ చూస్తూ ఉంటే తోటలో. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఆదరించినందుకు థ్యాంక్స్. మీ అంటే యూస్ కొంచెం వస్తున్నది, అలాగే సబ్స్క్రైబరు గెయిన్ అవుతున్నారు. చాలా థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే నేను వీడియో ఎందుకు పెట్టలేదంటే వర్క్ బిజీ వల్ల నేను పెట్టలేదు, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. బట్ వర్క్లో ఉండేటప్పుడు ఫుల్ టైం యూట్యూబ్ నేను చేసే కాయలే కదా, వర్క్ చూడాలా అండ్ యూట్యూబ్ చూడాలా. అంటే ఇంకా యూట్యూబ్ గ్రోత్ కావాలి కదా, అంత బిన్న మనము జాబ్ విడిచే కాయలే కదా. దాని నుంచి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక మంచి కంటెంట్ వీడియో చేస్తాను. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.